అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో ముందుకు వచ్చాను. ఇంతకుముందు యాక్చువల్ కవర్ చేశాను బట్ వెరీ స్మాల్ వీడియో. ఇప్పుడు ఏంటంటే కొంచెం చూస్తున్నాను. మేజర్ హార్వెస్ట్ ఆఫ్ కపూర్ కచ్చిరే అండి. అప్పుడు కొంచెం చిన్నగా వచ్చింది, ఇప్పుడు మాత్రం చాలా పెద్ద దాంట్లో వేసి పెట్టాం మనము. చూడండి, ఇదంతా గంధ కచ్చురాలండి, ఎండిపోయినాయి చూడండి మొత్తం ఇట్లంతా. ఇప్పుడు ఇవన్నీ మనము తీసుకుందాం. ఒకసారి తీసి దీన్ని నీళ్ళలో వేసేసి ఒకసారి అంతా తీస్తే కనుక హార్వెస్ట్ చేయవచ్చు. ఓకే, ఈ చెట్లు మళ్ళీ తీసేద్దాం. మీకు చెట్లు తీసి వేరే అని పెట్టుకుంటాను. ఇది ఈ రెండు చెట్లు తీసేసేటప్పుడు మనం నెక్స్ట్ చూడవచ్చు. మనం దీంట్లో నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకుని మొత్తం ఇలా వేసేద్దాం. ఎందుకంటే రావట్లే అసలు, అది నీళ్ళు వేసేస్తేనే వచ్చేటట్టుంది. చూద్దాం మనం. ఓకేనా, మెల్లగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం మనం. ఓకే, దాని నిండా చీమలు ఉన్నాయండి. ఆ చీమలు పోని కొంతసేపు వెళ్ళిపోతాయి, అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ చూసుకుందాం. అంటే చూడండి, పైన ఏమి ఏర్పడలేదు, కానీ కింద దాని పెద్ద ప్రపంచం ఉందండి. దాని కింద వేళ్ళ కింద ప్రాణి ప్రపంచం ఉందండి. మన గార్డెనర్స్ చేసే పుణ్యం అదే అన్నమాట. మనం ఒక్క మొక్క పెట్టామంటే ఎన్ని ప్రాణులు ఉంటాయి దాంట్లో అన్నమాట. మనకు తెలియదు, మనకు ఎన్ని ప్రాణులు ఒక ఆవాసం ఏర్పరచుకుంటాయి మొక్క పెడితే. రోజు నీళ్లు పోస్తుంటే కొన్ని వేల చీమలు, చూడండి ఎన్ని వేల చీమలు కనబడుతున్నాయి మీకు. అంత పెద్ద ప్రాణుల ప్రపంచం ఉంది. ఓకే, మనం వాటిని హాని చేయట్లేదు. మెల్లగా వెళ్ళిపోయిందాక ఆగుతాము, మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొక మన గార్డెన్లో పెడతాం కాబట్టి మళ్ళీ ఇంకో చోట వెళ్ళిపోతాయి అవి. ఏది కూడా ఇప్పటికీ నేను చాలామంది గొంగళి కూడా చంపేస్తాను, క్యాటర్పిల్లర్ చంపేస్తారండి గార్డెనర్స్ చూశాను నేను. చంపొద్దండి, అది కూడా ప్రాణుల భాగం తీసి పడేస్తా బయటకు మ్యాక్సిమం. నేను చంపింది మాత్రం జెర్రీలండి. జెర్రీలు డేంజరస్ కదా, పిల్లలు తిరిగే చోట జెర్రీలు కుడతాయని చెప్పేసి జెర్రీలు మాత్రమే ఒక 5-6 జెర్రీలు చంపండి ఇప్పటికి నేను అట్లా అండి. నిన్న చాలా చీమలు ఉన్నాయండి. అసలు విచిత్రం చాలా ల్యాక్స్ ఆఫ్ చీమలు. మన ఈకో సిస్టంలో భాగం అవి కూడా. వదిలిపెట్టేసి అందుకే నేను డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. అవన్నీ అవిచ్చి వెళ్ళిపోతాయని. ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోయాయండి. అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని మొత్తం కొద్దిగా కదిలిచ్చి మెల్లగా తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మెల్లిగా కొంచెం మెల్లిగా టూల్ కూడా ఉపయోగించాం, కాబట్టి చాలా స్లోగా టూల్ ఉపయోగించాలి. ఎందుకంటే కట్ అయిపోయే ఛాన్స్ ఉంది ఎక్కడన్నా. మెల్లగా కదిలిచ్చాము. అలాగే మనం ఏం చేసామంటే ఈ చెట్లు కొన్ని మెల్లగా ఇచ్చి వెళ్ళిపోతున్నాయి. ఇంకా దాంట్లో పెరిగినాయి అంటే తీయడం వీలు కాదు అసలు, నాకు చాలా కష్టమైంది. తీసేసి ఇప్పుడు దాన్ని మొత్తం కలిపి మళ్ళీ చూద్దాం. ఓకే అండి, చూడండి, గంధ కచ్చూరాలండి, కపూర్ కచ్చిరి. ఓకే, ఇది నా సెకండ్ హార్వెస్ట్ అండి. ఫస్ట్ హార్వెస్ట్ చాలా రోజుల కింద చేశాను, దాదాపు కరోనా ముందు అప్పుడు చేశాను. అప్పుడు నేను అందరికి ఇచ్చాను, నా దగ్గర లేకుండా అయిపోయింది. ఆ తర్వాత మనోళ్ళు ఏం చేశారు, నాకు ఇచ్చారు వాళ్ళు. అరే ఇది బాగుందని మీరు తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నేను మళ్ళీ పెట్టాను. మళ్ళీ అయిందన్నమాట. చూసారా ఎంత అయింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ మంచి క్లీన్ చేసి చూపిస్తాను. ఓకే, నీళ్ళలో ఎక్కడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఐడియా చేస్తున్నా. ట్రిక్ చూడండి. ఒక బకెట్ పెట్టాను, తర్వాత దీనికి చిన్నగా హోల్ ఉంది చూడండి, అది టబ్ దీని మీద పెడుతున్నాము. పెట్టేసి ఇదంతా దాంట్లో వేస్తానండి. అప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతాయి. నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి, మెటీరియల్ పైన ఉంటే అప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇలా వేసానండి మొత్తము. మళ్ళీ కూడా ఇది రెండు చోట్ల ఎత్తుకుదాము కదా. అంత పోతున్నాయి నీళ్లు, మెల్లగా పోతున్నాయి. ఇలా చూడండి కొంచెం కొంచెం వస్తున్నాయి పైకి. ఓకే అండి, ఇందులో కొంచెమే వచ్చింది. ఇందులో కూడా చూద్దాం, అంతా క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇది చూడండి ఇంత వచ్చింది. ఇంకొంచెం కడిగి మీకు క్లియర్గా చూపిస్తాను. కాకపోతే అనుకున్నది రానట్టుందండి, వచ్చింది అనుకున్నది రానట్టుంది. మరి ఒకప్పుడు ఫస్ట్ టైం బాగా వచ్చింది నాకు. ఇది కూడా ఓకే, బాగా వచ్చింది. ఇది ఇంకా దాన్ని మనం ఫర్దర్ డ్రై చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఒక స్మాల్ వీడియో చేసి అందరికి చూపిద్దామని చెప్పేసి. ఇది ఒక చిన్న సక్సెస్ స్టోరీ అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు మాత్రం ఇది కూడా బాగానే వచ్చింది. అది కంటే చిన్నగా అయిపోయింది అన్నమాట. కొంచెం పెద్ద కంటే పెట్టుకుంటే ఎక్కువ బాగా వస్తుంది అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ.